హాయ్ అండి, నమస్తే. ఎలా ఉన్నారు అందరూ? నేను మీ అనూష. వెల్కమ్ బ్యాక్ టు తెలుగు రుచులు. ఈరోజు వీడియోలో పన్నీర్ టిక్కాని ఎంత టేస్టీగా ఎంత ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చో చూద్దాం. ఈ పన్నీర్ టిక్కా చాలా టేస్టీగా ఉంటుందండి, మీ అందరికీ తప్పకుండా నచ్చుతుంది. ఈ పన్నీర్ టిక్కా చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు ఒక్కసారి మీ ఇంట్లో చేసి పెట్టారంటే మళ్ళీ మళ్ళీ చేసి పెట్టుకుని అడుగుతారు, అంత బాగుంటుందండి. ఓకే, ప్రాసెస్లోకి వెళ్దాము. ముందుగా ఒక బౌల్లోకి 4 స్పూన్ల వరకు పెరుగు తీసుకోవాలి. అందులోకి ఒక చిటికెడు పసుపు వేసుకోవాలి. ఒక హాఫ్ టీ స్పూన్ వచ్చేసి గరం మసాలా వేసుకోవాలి. 1 స్పూను ధనియాల పౌడర్ వేసుకోవాలి. 1 స్పూన్ కారం వేసుకోవాలి. ఒక చిటికెడు వచ్చేసి సాల్ట్ వేసుకోవాలి. ఒక హాఫ్ టీ స్పూన్ వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఇవి క్యూబ్స్గా కట్ చేసి పెట్టుకున్న క్యాప్సికమ్ ముక్కలు కూడా ఇందులోనే వేసుకోవాలి. ఏ సైజ్ అయితే కట్ చేసుకున్నామో క్యాప్సికమ్ అదే సైజులో ఆనియన్స్ కూడా క్యూబ్స్ లాగా కట్ చేసుకోవాలి. టొమాటో కూడా అదే విధంగా కట్ చేసుకోవాలి. మనం ముందుగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే అన్నిటి ఒకటే సైజులో ఉండాలండి. పన్నీర్ ముక్కలు కూడా అట్లనే కట్ చేసి పెట్టుకోవాలి. ఇవన్నీ బాగా మిక్స్ చేసుకోవాలి. చాలా చాలా బాగుంటుందండి. మేమైతే చాలా ఎంజాయ్ చేసాము ఇది చేసుకున్నప్పుడు. చాలా టేస్టీగా ఉంది తింటూ ఉంటే. ఇదంతా బాగా మిక్స్ చేసుకోవాలి, ముక్కలకంతా కోట్ అయిపోవాలి అదంతా మసాలా. ఇప్పుడు అందులోకి ఒక హాఫ్ చెక్క నిమ్మరసం పిండుకోవాలి. ఆ తర్వాత అందులోకి ఒక 2 స్పూన్లు వచ్చేసి బేసిన్ వేసుకోవాలండి. అది శనగపిండి వేసుకోవాలి. ఇదంతా మంచిగా కోట్ అయ్యేలాగా బాగా మిక్స్ చేసుకోవాలండి. దీన్ని ఒక 1 అవర్ పాటు మ్యారినేట్ చేసుకోవాలి. అర్జెంటుగా కూడా కావాలనుకుంటే డీప్ ఫ్రిడ్జ్లో కనీసం ఒక 10 మినిట్స్ అయినా పెట్టుకోవచ్చండి. పీసెస్కి అదంతా బాగా పడుతుంది కదా మసాలా. ఓకే, ఇప్పుడు ప్రక్కకు పెట్టేద్దాము దీన్ని. ఓకే అండి, ఇప్పుడు 1 అవర్ అయిపోయింది. మంచిగా మ్యారినేట్ అయిపోయింది. మసాలా అంతా ముక్కలకు మంచిగా పడుతూ ఉంటుంది. ఇప్పుడు ఏం చేద్దామంటే చిన్న చిన్న టూత్ పిక్స్ ఉంటాయి కదా, వాటిని తీసుకొని ఈ పీసెస్ని వాటికి సెంటర్లోకి గుచ్చుకోవాలండి. మధ్యలో ఉండేలాగా గుచ్చుకోవాలి. మీరు పెద్ద పెద్ద టిక్కాస్ అయితే వాటికి వేరే స్టిక్స్ దొరుకుతాయండి. నేను చిన్న చిన్నవే చేస్తున్నాను, అందుకోనమని టూత్ పిక్సే వాడుతున్నాను. ముందుగా ఒక పన్నీర్ ముక్కని, తర్వాత టమాటో, తర్వాత ఆనియన్, ఆ తర్వాత క్యాప్సికమ్, మళ్ళీ తర్వాత పన్నీరు, ఇట్లా వరుసగా పెట్టుకోవాలండి ఒకదాని తర్వాత ఒకటి. ఇలా చిన్న చిన్న టిక్కాల్ని ప్రిపేర్ చేసుకోవాలి. ఇలాగే అన్నీ ఈ విధంగా తయారు చేసుకొని ప్లేట్లో పెట్టుకోండి ముందుగా. ఆ తర్వాత స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని దానిపైన కొంచెం ఆయిల్ వేసుకోవాలి. దీనికి ఆయిల్ కూడా ఎక్కువగా పట్టదండి, ఒక 2-3 స్పూన్ల వరకు వేసాను అంతే. ఆ తర్వాత ముందుగా మనం ప్రిపేర్ చేసుకున్న టిక్కాల్ని ఒక్కొక్కటిగా వరుసగా ఆయిల్ పైన పెట్టుకోవాలి, ప్యాన్ పైన. దీనికి టైం కూడా ఎక్కువ పట్టదండి, తొందరగానే ఫ్రై అయిపోతుంది. పన్నీర్ అన్న ఇదంతా చాలా సాఫ్ట్గా ఉంటాయి కదా, ఎక్కువ టైం తీసుకోదు. ఒక 3-4 మినిట్స్లోనే రెడీ అయిపోతాయి. ఈ విధంగా ఒక సైడ్ నుంచి ఇంకో సైడ్ అన్ని వైపులు బ్రౌన్ కలర్ వచ్చే వరకు కాల్చుకోవాలి. చాలా లైక్ చేస్తారండి ఇట్లాంటివి, పిల్లలకి ఇస్తే మాత్రానికి చాలా ఎంజాయ్ చేస్తారు ఈ రెసిపీని. ఇప్పుడు ఒక్కొక్కటిగా ప్లేట్లోకి తీస్తున్నాను. ఈ విధంగా కలర్ రావాలండి, బ్రౌన్ కలర్ రావాలి. చాలా తొందరగా అయిపోతుంది. ఇందులో అన్ని ఫ్లేవర్స్ ఉంటాయి కదా. మీరు కూడా తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో మీ కామెంట్స్ ద్వారా నాకు తెలియచేయండి. మరిన్ని హెల్తీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం తెలుగు రుచులు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి.